నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్ ద్వారా వివరిస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకొచ్చాం. తప్పకుండా మీ ఆదరణ లభించాలి అని కోరుకుంటున్నాం. తీర్థయాత్రలు అనే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతిరోజు ప్రసారం అవుతూనే ఉంటాయి. తప్పకుండా మాక్సిమం ఒక వీడియో వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ వారానికి 2-3 వీడియోస్ అన్నా చేసే ప్రయత్నం చేస్తాను. ఎన్నో రోజులుగా నేను రెగ్యులర్గా చేద్దాం అనుకుంటూ ఉంటే గురువుగారి టైం దొరకట్లేదు. అనుకున్న టైంకి ఆయన కుదరటం లేదు. మనకి సమయం అనేది సర్దుబాటు కావట్లేదు. దానివల్ల కొంచెం ఆలస్యమైంది. బట్ ఈరోజు మొత్తానికి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక కార్యక్రమ వివరాల్లోకి వెళ్తే, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి అధినేతగా పనిచేస్తూ ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వాస్తు ప్లానర్, మీ అందరికీ సుపరిచితులనే అనుకుంటున్నాను, భరత్ శర్మ గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ టూర్స్కి సంబంధించి చాలామంది సమ్మర్ వచ్చిందంటే ఎక్కడో చోటుకి వెళ్ళాలి అన్న కోరిక, కుతూహలం తప్పకుండా ఉంటుంది. అదేదో ఆధ్యాత్మిక యాత్ర అయితే ఎంత ఆనందంగా ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు మొదటి వీడియో చేయబోతున్నాను. దాని వివరాలు భరత్ శర్మ గారు చెప్తారు. మనందరికీ ఎంతో ఇష్టమైన యాత్ర, చాలా మందికి ఒక్కసారైనా చూడాలి, అది చూస్తున్నప్పుడు టీవీల్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి, వెళ్తే బాగుంటుంది అని అనుకుంటాం. అదే అమర్నాథ్ యాత్ర. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మనం ఎక్కడ స్కిప్ చేసినా దానికి సంబంధించిన సమాచారం స్కిప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో భరత్ గారు వివరిస్తారు. మీరందరూ తప్పకుండా నోట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం భరత్. సో అసలు యాత్ర ఎందుకు చేయాలంటారు? ముందు ఆ విషయాలు చెప్పండి. అంటే ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి యాత్ర చేయాలి అన్న ఇది ఉంటుంది. బట్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మన లైఫ్కి చెప్పండి. ముఖ్యంగా యాత్ర అనేటువంటి ఒక పదం మనం తీసుకుంటే, మనకు యానం త్రాయతీతి యాత్ర అంటున్నారు. అంటే ఒక ప్రయాణం నుండి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి జరిగేటువంటి ఏ కలయికైనా సరే యాత్రే. ఉద్యోగానికి వెళ్తున్నా అది యాత్రే, మనం స్కూల్కి వెళ్తున్నా అది యాత్రే. అయితే తీర్థానికి వెళ్ళేటువంటిది, పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి ఒక ప్రయాణం కాబట్టి దానికి తీర్థయాత్ర అనేటువంటి ఒక వాటితో మనం పిలుస్తున్నాం. యానం త్రాయతీతి యాత్ర అనేటువంటిది ఆ రోజుల్లో మనం గమనిస్తే ఆదిశంకరాచార్య వారు ఈ యొక్క చతురామ్నాయ పీఠాలను కూడా తిరుగుతూ భారతదేశం అంతా కూడా సంచరించేటప్పుడు, ఈ భిన్నత్వం యొక్క సమాజంలో ఒక్కొక్క ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి ఆచార వ్యవహారాలు, వారి అలవాట్లు, అదేవిధంగా వారి యొక్క జీవన విధానం ఇవన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుందట. అందుకు ఉదాహరణగా మనం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి గుళ్ళో కొడుతున్నాం. ఈ కొబ్బరికాయలన్నీ కూడా సౌత్‌లో మాత్రమే మనకు అందుబాటులో తప్ప నార్త్‌లో ఎక్కడ కూడా ఈ కొబ్బరికాయలు పండేటువంటి అవకాశం లేదు. అయితే కాయ అంటే మనస్సు. ఆ కొబ్బరికాయను కొట్టడం వల్ల ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి యొక్క నీరు ఏదైతే ధారగా పోస్తున్నామో, మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుట్ర, మలినాలన్నీ కూడా మనం భగవంతుని ముందు మనం అన్ని వదిలేసి స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఆ మనసును అర్పితం చేస్తున్నా అని చెప్పి మనం అర్పించడమే కొబ్బరికాయ. ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రచారం చేయబట్టి ఆ రోజు, ఇక నుండి ఎక్కడో మీరు నార్త్ వెళ్తున్నా, విదేశాలకు వెళ్తున్నా, అక్కడ పూజ చేసుకుంటున్నప్పుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడుతున్నాం. సో ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది ఎందువల్ల జరిగింది అంటే తిరగడం వల్ల జరిగింది. కాబట్టి యాత్రకు వెళ్తే పాత్ర తీసుకొని రండి అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు. ఎందుకంటే అందరూ కాశీ యాత్రలు, అందరూ యాత్రలు చేసేటువంటి ఆ రోజు రవాణా సౌకర్యం లేదు. ఎవరో ఒక మహానుభావుడు వెళ్తే వాడు తిరిగి వస్తే వాడు ఏదైనా అక్కడ నుండి ఏదైనా ఒక పాత్రో, ఒక వస్తువో తెస్తే ఆ వస్తువుని చూసి ఇక్కడ వాడు కూడా దాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అని. కాబట్టి ఒక యానం వల్ల, ఒక ప్రయాణం వల్ల, ఒక తీర్థయాత్ర వల్ల, లేకపోతే ఏదో ఈ యొక్క విభిన్నమైనటువంటి దేశాలు తిరగడం వల్ల మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అసలు మనం ఎక్కడ ఉన్నాము, మన యొక్క పరిస్థితులు ఏంటి, బయట దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, విభిన్నమైన ప్రాంతాలు తిరిగితే మనకు తిరగడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి అంటున్నాం. కాబట్టి నాలెడ్జ్ అనేటువంటి పెంపకం కోసమైనా సరే ఈ యాత్రలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అని. ఇటు కేవలం దైవ దర్శనంతో పాటు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆయా క్షేత్రాలు ఉన్నటువంటి ఒక ఎనర్జీని మనం పొందడంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు భగవంతుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అని చెప్పచ్చు. సో ఇంకా మనం అమర్నాథ్ యాత్ర గురించి విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, అమర్నాథ్ యాత్ర వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, వెళ్ళాలి అనుకొని ఆగిపోయిన వాళ్ళకి కానీ
ముఖ్యంగా ఫస్ట్ వెళ్ళొచ్చిన వాళ్ళ ఫీల్ ముందు చెప్పండి. మీరు చాలా మందిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు కాబట్టి, అమర్నాథ్ యాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ మార్పులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సహజంగా అమ్మ మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటి దర్శనం ఎంత ముఖ్యంగా భావిస్తామో, హ్మ్. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ప్రతి ఒక్కరికి చిరకాల వాంఛలా వాంఛ. మిగిలిపోయి అవును. ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎందుకు అనంటే, వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి 41 రోజులు మాత్రమే సహజంగా ఉత్పన్నమై, హ్మ్. ఒకరు క్రియేట్ చేసింది కాకుండా సహజంగా ఉత్పన్నమై మంచు శివలింగంగా ఏర్పడేటువంటి ఒక ప్రదేశమే అమర్నాథ్ గుహ. హ్మ్. హ్మ్. కాబట్టి పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు అమర రహస్యాన్ని బోధించినటువంటి గుహని మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఓకే. సో, ఆ ప్రదేశానికి ఆహ్, కష్టమైనటువంటి యాత్ర అయినా సరే వెళ్లి వచ్చిన తర్వాత, ప్రతి యాత్రికులు వారి మనోభావాల్లో ఇంత కష్టమైనటువంటి ఒక యాత్ర ఇంత శ్రమించి వెళ్ళినా కూడా, అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కష్టమంతా కూడా మరిచిపోయి, అసలు ఈశ్వరుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, అదే విధంగా ప్రగాఢమైనటువంటి ఒక ఆనందంతో తిరిగొస్తారు. హ్మ్. హ్మ్. కాబట్టి అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఒక అల్టిమేట్ యాత్రగా భావిస్తారు. హ్మ్. అది యాత్ర చేసిన వారి యొక్క అనుభూతి మనం వర్ణించలేము. బట్ ఈరోజు ఆహ్, శైవాన్ని అదేవిధంగా వైష్ణవాన్ని ఆరాధించిన ప్రతి ఒక్కరు జీవిత కాలంలో ఒక్కసారైనా సరే అమర్నాథ్ యాత్ర చేయాలంటే ఒక ఖచ్చితంగా ప్రతి సంకల్పం ఉంటుంది. హ్మ్. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకుంటానమ్మా. ఓకే. భరత్ గారు, నాకు మీరు మాట్లాడుతూ ఉంటే ఒక సందేహం కలిగింది. ఏంటి అంటే, అసలు మీరు ఎన్ని యాత్రలు చేశారు ఇప్పటి వరకు? దానివల్ల మీరు తెలుసుకుంది ఏమిటి? అంటే లైఫ్‌లో కొన్ని కొన్ని విషయాలు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో, కరోనా టైంలో చాలా మందికి లైఫ్ అంటే ఏంటో తెలిసింది. అలాగే మీరు యాత్రలు చేసినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏమిటి? మీరు ఎన్ని యాత్రలు చేశారు ఇప్పటి వరకు? భారతదేశంలో గాని, లేదంటే భారతదేశం ఇతర దేశాల్లో దేశాల్లో కూడా. ఎక్కడైతే ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు, తీర్థాలున్నాయో అవన్నీ పూర్తి చేశానమ్మా. ఓహ్! సో, ఇటు వియత్నాం, కంబోడియా నుంచి మొదలుపెడితే శ్రీలంక, నేపాల్, హ్మ్. కైలాష్ సంబంధించిన వాతావరణాలన్నీ గూడా ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక 12, 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇవన్నీ గూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఓకే. నేను గమనించినటువంటి ఒకే ఒక మాటలో చెప్పాలి అనంటే, జీవితం యాత్ర కంటే ముందు ఒక రకంగా ఉంటది. హ్మ్. హ్మ్. తీర్థయాత్ర అన్నటువంటి ఒక టేస్ట్ అలవాటు పడిన తర్వాత, ఆ తర్వాత ఉన్నటువంటి ఒక జీవన విధానం ఖచ్చితంగా మన వేరుగా యొక్క ఉంటుంది. యాస భాషల్లో గాని, మన కట్టుబొట్టులో గాని, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ గూడా వికసించడంలో గాని, ఖచ్చితంగా ప్రతి మనిషికి చివరికి అల్టిమేట్‌గా కావాల్సింది ప్రశాంతత. ఎంత పరిగెత్తినా చివరికి ఒక దగ్గర ఆగి, హమ్మయ్య! ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ చేశాను చాలు అనేటువంటి ఒక స్టాప్ పాయింట్‌కొచ్చినప్పుడు, వావ్! అప్పుడు గుర్తొచ్చేటువంటి భగవంతుడిని మనం దర్శించుకోవాలనుకున్నప్పుడు, ఒక వయసంతా పూర్తయిన తర్వాత, హ్మ్. మన హ్మ్. ఓపికంతా అయిపోయిన తర్వాత, అప్పుడు వెళ్ళలేమే అని మనం బాధపడడం కంటే, హ్మ్. ఓపికున్నప్పుడే మనం తీరిక చేసుకొని, మనం శక్తి ఉన్నప్పుడే ఇవన్నీ ప్రదేశాలు తిరగగలిగితే, హ్మ్. మనం ఎంతో ఆధ్యాత్మిక సంపదతో పాటు, ప్రశాంతతో కూడిన జీవితాన్ని మనం లీడ్ చేయొచ్చమ్మా. ఓకే. సో, ఈ యాత్రకి సంబంధించిన ఈ ట్రావెల్స్‌కి సంబంధించి కానివ్వండి, ఇంతమందిని మోటివేట్ చేస్తూ యాత్ర అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆ కోరిక అసలు మీకెందుకు కలిగింది? అంటే మనం చేయటం వేరు. మనం యాత్రలు చేద్దాం అనుకోవడం వేరు. మనం భగవంతుని దర్శనం ఇక్కడికి వెళ్తే బావుంది, ఇంకొక ప్లేస్‌కి వెళ్తే ఇంకా బావుంటుందేమో అన్న ఆలోచనతో మీరు యాత్రలు చేశారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. బట్ పర్టిక్యులర్‌గా దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆస్ట్రాలజర్‌గా ఉంటూ, వాస్తు ప్లానర్‌గా ఉంటూ ఎందుకు ఈ ఈ టైప్ దీన్ని థింక్ చేయడం జరిగింది? సహజంగా మనం ఎప్పుడూ ఏ పురాణాల్లోనో, లేతే ఏ వేద మంత్రాల్లోనో, మనం అభిషేకం చేసేటప్పుడు, మనం అర్చన చేసేటప్పుడు, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశ్శివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం ఒక రుద్రంలో మహాన్యాసంలో మనం వాడుతున్నప్పుడు, హ్మ్. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే. కైలాసంలో అంతటి రమణీయమైనటువంటి ఒక ప్రదేశం ఇంకా ప్రపంచంలో ఇంకోటుండదు. హ్మ్. దేవతా సతత మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు అని చెప్తున్నాం. అంటే దేవతలకి రమణీయమైనటువంటి ఒక ప్రదేశం, ఇష్టమైనటువంటి ఒక ప్రదేశం కైలాస యాత్ర, హ్మ్. కైలాసగిరి పర్వతం అని చెప్తున్నాం. హ్మ్. హ్మ్. నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. అరే! జీవిత కాలంలో ఒక్కసారి కైలాష్‌కి వెళ్ళాలి, వెళ్ళాలి, కైలాస వెళ్ళాలని. యాత్ర. హ్మ్. సో, హ్మ్. ఒక 9 సంవత్సరాల క్రితం కైలాస యాత్రకి వెళ్ళాలనుకునేటువంటి ఒక ఆలోచనని
మనం వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో మందికి ఆ యొక్క యాత్రకు వెళ్ళాలంటే ఒక తపన ఉన్న వారికి మనం మనలాంటి సజెస్ట్ వాళ్ళే చేస్తే చాలా మంది ఉంటారు కదా! చేస్తున్నప్పుడు తెలియకుండానే వారికి నీ యొక్క సజెషన్ నాకు ఉపయోగపడింది. సో, హ్మ్. మమ్మల్ని నువ్వు లీడ్ చేస్తే బాగుంటదన్నటువంటి ఒక అప్రయత్నంగా జరిగినటువంటి ఒక ప్రయత్నమే. నేను ఫస్ట్ బాగా తిరగడం అలవాటు పడేవాడిని. హ్మ్. దాని తర్వాత ఆ యొక్క విషయాన్ని 10 మందికి షేర్ చేయడంలో హ్మ్. హ్మ్. వారికది ఉపయోగపడింది. హ్మ్. సో, తెలియకుండానే ఒక 10 మందికి మనం ఉపాధి ఇవ్వగలుగుతున్నాం. హ్మ్. సో, ఈ ఆధ్యాత్మికంగా నా యొక్క ట్రాక్‌కి సంబంధించిన జ్యోతిష్యం గాని, వాస్తు గాని, హ్మ్. హ్మ్. పౌరోహిత్యం గాని, దాంతో పాటు ఇది కూడా ప్యారలల్ ట్రాకే. నేను దైవ దర్శనానికి సంబంధించినటువంటి ఒక వాతావరణం చెబుతున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఈ గుడికి సంబంధించినటువంటిది ఏదో ఒక మంత్రంలోనో, ఒక ఇతిహాసంలోనో, ఒక పురాణంలోనో హ్మ్. మనం నైమిషారణ్యం అనేటువంటి ఒక ప్రాంతం గురించి మనం సత్యనారాయణ సమర్థంలో చెప్పుకోవడంలోనూ, హ్మ్. ఈ ట్రాక్ అంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి లింకే కాబట్టి, హ్మ్. ఇక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక కుతూహలం అందులో ఉన్నటువంటి ఆ వేదంలో, శాస్త్రంలో వాటిలో చెప్పేటువంటి ఒక ఈ 2 మ్యాచ్ అయినప్పుడు, హ్మ్. మన మైండ్‌లో ఒక ప్రాక్టికల్ ఫిగర్ అనేది మన మైండ్‌కొచ్చినప్పుడు, హ్మ్. వాటి గురించి ఇంకా మనం ఎక్కువ చెప్పగలగడం ఒకటి. హ్మ్. దాంతో పాటు ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి, హ్మ్. ఒక దేవాలయానికో లేదంటే ఒక స్థలానికి వెళ్ళినప్పుడు కేవలం అదొక గుడి, అది దర్శనం చేసుకోమని చెప్పడమే కాకుండా, హ్మ్. వాటి వెనకాల ఉన్నటువంటి యొక్క కంటెంట్ మనం చెప్పగలిగినప్పుడు, అవును. అసలు ఏంటి దీని పురాణం ఏంటి? దీని ఇతిహాసం ఏంటి? హ్మ్. హ్మ్. ఈ యొక్క క్షేత్రానికి అసలు మన యొక్క ఎందుకు అంతటి ప్రాధాన్యతొచ్చింది? ప్రాధాన్యత వచ్చింది అనేటువంటిది మనం చెప్పగలిగినప్పుడు, మన కంటెంట్, మన సబ్జెక్ట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి, హ్మ్. హ్మ్. ఇది నాకొక ఇష్టంతో కూడిన పనిగా మారిపోయింది. హ్మ్. తద్వారా ఇంతకాలం సుదీర్ఘ ప్రయాణం మొదలైందమ్మా. హ్మ్. సో, గురువుగారు మీరు చెప్తూ ఉంటే నిజంగా ఈ యాత్ర విశేషాలు, ఈ అమర్నాథ్‌కి సంబంధించిన విశేషాలు తప్పకుండా మన ఛానెల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది గురువుగారు. ఒకసారి మీరు అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎలా మనం వెళ్ళాలి అక్కడికి, అక్కడి వరకు మనం చేరాలి అంటే మనం జరగాల్సిన ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది తప్పకుండా మ్యాప్‌ని చూపిస్తూ చెప్తారు. ఒకసారి చూడండి. సో, యెస్ అమ్మా. చెప్పండి గురువుగారు. సహజంగా అమర్నాథ్ యాత్రకి హ్మ్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే, మనకు కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. హ్మ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. హ్మ్. ముందుగా వాటితో మనం మొదలుపెడితే, అసలు ఎవరు ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి అర్హులు అనేటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సొస్తది. చెప్పండి. ఎవరు సో, ముఖ్యంగా అర్హులంటారు? వీటికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. హ్మ్. 70 ఇయర్స్ దాటిన వారికి అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ అనేటువంటి ఒక సంస్థ వారికి పర్మిషన్ ఇవ్వదు. హై ఓకే. ఆల్టిట్యూడ్ కొద్దిగా ఉంటుంది కాబట్టి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీరు ఇబ్బంది పడతారన్న ఉద్దేశ్యంతో ఆరోగ్య కారణాల వల్ల హ్మ్. హ్మ్. వీరిని అలో చేయరు. ఓకే. సో, 70 బిలో ఉన్న వారికి మాత్రమే అమర్నాథ్ వెళ్ళే అవకాశం కాబట్టి, ఏజ్ ఎక్కువ కాకుండా కాస్త ఓపిక ఉన్నప్పుడే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి మీరు ఓపిక అన్నారు కాబట్టి నాకు ఇంకొక డౌట్. అమర్నాథ్ యాత్ర చేసేవాళ్ళు చాలా వరకు ప్రమాదాలు జరుగుతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా వరకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఏదో ఒక బస్సు పడిపోయిందనో, లోయలో పడిపోయిందనో, ఇంకోటి ఇలాంటివి ఎక్కువగా మనం న్యూస్‌లో కానివ్వండి, పేపర్‌లో కానీ చూస్తూ ఉంటాం. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాంటి ప్రమాదాలు జరగకుండా? యెస్. తప్పకుండా అమ్మ. నేను ఇన్ డీటెయిల్‌గా వీటిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్ని వివరిస్తాను. హ్మ్. ఇప్పుడు 70 ఇయర్స్ దాటినటువంటి వారికి ఎవరికైతే పర్మిషన్ ఉండదో, అందుకంటే కింద వారికి మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి, మనం 70 బిలో ఉండాలి. హ్మ్. సాధ్యమైనంత వరకు ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటే కాస్త ఆ యాత్రకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది సీజనల్ ట్రిప్ మాత్రమే. హ్మ్. మనం కేవలం ఎప్పుడంటే మనం వెళ్దాం అనుకుంటే కుదరదు. ఇది కేవలం జులై మాసంలో మాత్రమే ఒక 41 రోజులు మాత్రమే మనకు అవకాశం ఇస్తారు స్వామివారి దర్శనంగా. హ్మ్. జులై 1 నుంచి మొదలుపెడితే 15 వరకు మనకు శివలింగాకారం కంప్లీట్‌గా కనపడితే, హ్మ్. ఆ తర్వాత మంచు లింగం కరుగుతూ, కరుగుతూ వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జులై 1 నుంచి 15థ్ లోపలే అమర్నాథ్‌కి వెళ్ళేటువంటి ఒక అవకాశం చూసుకుంటే బావుంటుంది. హ్మ్. దాని తర్వాత ఈ అమర్నాథ్‌కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది. హ్మ్. హెల్త్ సర్టిఫికేట్ అది ఏ వయసు వారన్నా సరే, హ్మ్. లోకల్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ఓకే. లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ అటువంటి కొన్ని కొన్ని బ్యాంక్స్‌లో యాత్రా పర్చి అని ఇస్తారు. హ్మ్. హ్మ్. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్లి ఒక రూ. 60, రూ. 80 మనం పే చేసి, ఆ యాత్రా పర్చిని తీసుకొని, తద్వారా మనం ఏ రోజు దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నామో, ఆ యొక్క డేట్‌ని మనం మెన్షన్ చేసి, మనం ఆ పర్చి తీసుకోవాల్సొస్తుంది. ఓకే. సో, యాత్రా పర్చి కంపల్సరీ, డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీ, 70 బిలో ఉన్న వారికి మాత్రం అవకాశం ఉంటుందనేటువంటిది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువగా లేకుండా ఉంటే, రైట్. కాస్త ఈజీగా వెళ్లి రావచ్చు. హ్మ్. ఇప్పుడు మనం ఒకసారి కంప్లీట్‌గా హైదరాబాద్ నుంచి కానీ, లేదంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచైనా సరే, లేదా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం ఈ యొక్క అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే, ఏ విధంగా వెళ్తే మనం ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు. హ్మ్. ఓన్లీ ఒక అమర్నాథ్ వరకు వెళ్ళాము. అయ్యో! దగ్గరలో చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఉంది.
తిరిగి వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు అక్కడికి "నువ్వు వెళ్లారా? అమర్నాథ్ చూసారా? వెళ్ళొచ్చాము. హ్మ్. అంటే ఈ దేవాలయం చూసావా? అయ్యో! అంత పెద్ద శక్తిపీఠం మిస్ అయ్యారంటే మళ్ళీ తిరిగి మనం అంత దూరం వెళ్ళలేం. హ్మ్. కాబట్టి దశల వారీగా మనం ప్లాన్ చేసుకుంటే ఒక సైడ్ వెళ్తే అటువైపు ఉన్నటువంటివన్నీ మనం కవర్ చేసి రాగలిగితే హ్మ్. ఇంకోసారి అటువైపు వెళ్ళకుండా ఓకే. కొన్ని సంవత్సరాల్లో మనం ఒక సంవత్సరానికి ఒక యాత్ర చేసినా సరే దశల వారీగా మనం అన్నీ చూసిన వాళ్ళం అవుతాం. హ్మ్. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక ప్లానింగ్ అంటూ ఉంటే హ్మ్. అది మీరు ఏ ఇతర ట్రావెల్ ఏజెంట్‌ని కలిసినా లేతే మీరు సొంతంగా వెళ్ళినా హ్మ్. మనకంటూ ఎలా వెళ్ళాలనే ఒక గైడ్‌లైన్ ఒకటి ఖచ్చితంగా ఉంటే, తద్వారా వారికి అన్నీ కవర్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు మనం అమర్నాథ్ అనేటువంటి ఒక యాత్రకు వెళ్ళాలని చిరకాల వాంఛ ఉన్న వారి కోసం, వారింటి దగ్గర నుంచి బయలుదేరి మరి ఇంటికొచ్చేంత వరకు ఏవే ప్రదేశాలు ఎప్పుడెప్పుడు చూడొచ్చు, ఎన్ని డేస్‌లో కవర్ చేయొచ్చు అనేటువంటిది ఒకసారి మనం చెప్పండి. ఆ సమాచారం అందించేందుకు ప్రయత్నం చేద్దామమ్మా. ఓకే. చెప్పండి గురువుగారు. విత్ మ్యాప్‌తో చెప్తారు. నేను ముందు చెప్పినట్టుగా ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. ఎలా వెళ్ళాలి అనేది క్లియర్‌గా రూట్ మ్యాప్ చెప్తూ ఉన్నారు. ఈ రూట్ మ్యాప్‌ని గనక మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాపీగా వెళ్లి రావచ్చు. లేదా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా కూడా చక్కగా వెళ్లి రావచ్చు. సో, మ్యాప్ కనిపిస్తుంది. ఫ్లైట్‌లో కూడా వెళ్ళొచ్చండి. ఫ్లైట్ కూడా కనిపిస్తుంది మ్యాప్‌లో. సో, స్టార్ట్ చేయండి గురువుగారు. సో, ఇప్పుడు మనం అమర్నాథ్ సంబంధించినటువంటి ఒక మ్యాప్ చూస్తున్నాము. ఇది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది చూస్తూ ఉండడం వల్ల మనకు ఈజీగా రిజిస్టర్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ మ్యాప్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం హైదరాబాద్‌లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి మనం బేసే చెప్తున్నాం. లేతే ఏ ఇతర ప్రాంతాల నుంచైనా సరే మనం సెంటర్ ఆఫ్ ప్లేస్‌గా తీసుకుంటే ఢిల్లీ వరకు మనం ప్రయాణం చేయాల్సొస్తుంది. ట్రైన్‌లోను వెళ్ళొచ్చు ఢిల్లీకి లేదా ఫ్లైట్‌లోను వెళ్ళొచ్చు. మీ యొక్క సమయానికి సంబంధించినటువంటి ఒక కన్వీనియంట్‌ని చూసుకొని, ఆర్థిక వాతావరణాన్ని చూసుకొని మనం బేస్ చేయాల్సొస్తుంది. సో, ఓకే. అమర్నాథ్‌కి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఢిల్లీ బేస్ పాయింట్‌గా తీసుకుంటారు. హ్మ్. సో, ఢిల్లీ నుంచి మనం బయలుదేరి కురుక్షేత్రం మనకెక్కడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగిందో, ఆ హ్మ్. కురుక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశానికి మనం 188 కిలోమీటర్ల దూరంలో మనం ఆ ప్లేస్‌కి వెళ్ళొచ్చు. ఓకే. సో, ఢిల్లీ నుంచి మనం స్టార్ట్ అయితే, ఇక్కడ హ్మ్. ఒక వెహికల్ మనం ఎంగేజ్ చేసుకుంటే, హ్మ్. లేదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం మన యాత్ర అంతా గూడా అయిపోయే వరకు, మనం ఈ ప్లేస్ వరకు రావడానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడిక్కడ మనం మళ్ళీ తిరిగి మనం వెహికల్స్ మారకుండా అవకాశం చూసుకోవాలి. ఓకే. సో, ఢిల్లీ నుంచి ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఓన్లీ అమర్నాథ్ కాకుండా, హ్మ్. దశల వారీగా మనం అన్నీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం గాబట్టి, ఒక 10 డేస్ మనం ప్లాన్ జేసుకుంటే, ఎన్నో నంబర్ ఆఫ్ ప్లేసెస్‌ని చూసుకోవడానికి మనం అవకాశం అమర్నాథ్, ఉంటుంది. అదేవిధంగా కాట్రా వైష్ణవిదేవి హ్మ్. ప్లస్ 5 మంది పంచమాతృకలున్నారు. హ్మ్. 5 మంది పంచమాతృకలని, కురుక్షేత్రము, అదేవిధంగా మనం అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌తో పాటు వాఘా బార్డర్ గూడా కవర్ చేసి రావడానికి ఇది మనం క్రియేట్ చేశాము. హ్మ్. ఇన్ని డేస్ అవకాశం లేని వాళ్ళు డైరెక్ట్‌గా స్కిప్ అయ్యి, ఈ జమ్మూకి గూడా వెళ్లి అక్కడ నుండి ఒక 5 డేస్‌లోనే వైష్ణవి ప్లస్ అమర్నాథ్ చూసుకొని గూడా జమ్మూ నుంచి బ్యాక్ వచ్చేసేయొచ్చు. ఓకే. ఇప్పుడు కంప్లీట్ ఐటినరీ చెప్తున్నాను. సో దట్ మీకు ఏది మీరు డిసైడ్ అవ్వాలనుకుంటారో వాటిని మనం చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి. రైట్. సో, డే 1 మనం ఢిల్లీ వరకొచ్చేసిన తర్వాత కురుక్షేత్రంకి వెళ్లి కురుక్షేత్రం చూసేసుకొని, హ్మ్. మనం కురుక్షేత్రంలో హాల్ట్ అయిపోతే, హ్మ్. డే 2 మళ్ళీ మనం 193 కిలోమీటర్స్ దూరంలో నైనాదేవి అనేటువంటి ఒక శక్తిపీఠం. ఇది అమ్మవారి యొక్క మొట్టమొదటి పంచమాతృకల్లో మొదటి శక్తిపీఠం. రైట్. అక్కడ నుండి ఒక 110 కిలోమీటర్స్ దూరంలో చింతపూర్ణాదేవి రెండోగా అమ్మవారిని దర్శనం చేసేసుకుంటాము హ్మ్. పంచమాతృకల్లో. అక్కడ నుండి ఒక 32 కిలోమీటర్ల దూరంలో మనం జ్వాలాదేవి అనేటువంటి ఒక అమ్మవారి దర్శనం చేసుకొని, సెకండ్ డే హాల్ట్ మనం జ్వాలాజీలో మనం స్టే చేయగలము. అక్కడ నుండి మనం ఇంకొక 36 కిలోమీటర్లు ట్రావెల్ చేసి, కాంగ్నాదేవి అనేటువంటి పంచమాతృకల్లో ఒక అమ్మవారి దర్శనం చేసుకొని, అక్కడ నుండి ఒక 21 కిలోమీటర్స్‌లో చాముండా అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. అక్కడ నుండి జస్ట్ 4.4 కిలోమీటర్స్ దూరంలోనే మనకు కాట్రా అనేటువంటి ఒక ప్లేస్‌కి వెళ్ళిపోతాం. ఓకే. డే 3 నైట్ మనం కాట్రాలో మనం హాల్ట్ అయిపోతాం. వన్స్ కాట్రా వెళ్ళిన తర్వాత ఇక్కడ గూడా మనం అమర్నాథ్‌లో ఎట్లయితే యాత్రా పర్చి తీసుకున్నామో, అదే విధంగా వైష్ణవి దేవికి మనం ట్రెక్ చేయాలన్నా, లేదంటే గుర్రం మీద వెళ్ళాలన్నా, ఫ్లైట్‌లో, హెలికాప్టర్‌లో వెళ్ళాలన్నా, ఖచ్చితంగా ఇక్కడ గూడా యాత్రా పర్చి తీసుకోవాల్సొస్తుంది. ఓకే. సో, ఈ యాత్రా పర్చిని తీసేసుకొని, మనం డే 4 నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆల్‌మోస్ట్ 4-5 అవర్స్ వెళ్ళొచ్చు. హ్మ్. హ్మ్. లేదా గుర్రం తీసుకోగలిగితే ఒక 3-4 అవర్స్‌లో వెళ్ళొచ్చు. ఓకే. లేదా హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంటుంది గానీ, క్లైమాటికల్ కండిషన్స్ అనుకూలించకపోతే ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా మనం బై వాక్ కానీ, బై గుర్రం గానీ, బై డోలీ గానీ వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఈ ఆ! వైష్ణవి గానీ, అమర్నాథ్ గానీ చూసుకోవాలి. ఓన్లీ హ్మ్. మనం హెలికాప్టర్‌లో మాత్రమే వెళ్తే మనం యాత్ర చేసుకోవాలనుకున్న వారికి ఒకవేళ క్లైమేట్ సహకరించకపోతే కష్టము. కష్టం. హ్మ్. ఈవెన్ దో హెలికాప్టర్‌లో వెళ్ళినా కూడా ఒక 2-3 కిలోమీటర్స్ నడవాల్సే వస్తది. హ్మ్. సో, హ్మ్. ఆ 2, 3 కిలోమీటర్లు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే
ఇటువంటి స్కిప్ చేసుకోవడం. సాహసమైనటువంటి యాత్రలు చేయడం అనేటువంటిది మనకు పర్మిట్ కావడం కష్టం అనిపిస్తది. సో, హ్మ్. ఈ యొక్క డే 4 మనం ఈ కాట్రా వెళ్ళిపోయి ఇక్కడ నుండి మనం ట్రెక్ చేసుకుంటూ ఒక 4 అవర్స్ వెళ్ళిపోతే, వైష్ణవి అమ్మవారి దర్శనం చేసేసుకోవడము. అక్కడ నుండి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ పైన మనకు కాలభైరవుడి టెంపుల్ చాలా విశేషమైనటువంటి దేవాలయం ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్ళడానికి మనకు రోప్ వే ఆప్షన్ గూడా ఉంటుంది. సో, హ్మ్. అక్కడికి వెళ్ళేసి మనం దర్శనం చేసేసుకొని మళ్ళీ వైష్ణవి వచ్చేసి బ్యాక్ మనం కిందికొచ్చేసేయొచ్చు. హ్మ్. ఇక్కడంతా కూడా ప్రీపెయిడ్ సర్వీసే ఉంటుంది. ఒక పోనీ హార్స్ లాంటిదేదైనా గుర్రం తీసుకుంటే మనిషికి ఒక 2500 చార్జ్ చేస్తారు. హ్మ్. అదే మనం ఒక డోలీ తీసుకుంటే ₹5000 అప్ అండ్ డౌన్‌లో మనం దర్శనం చేసుకొని రావచ్చు. హ్మ్. హెలికాప్టర్ కూడా ఆల్‌మోస్ట్ ఒక 5000లో కవర్ అయిపోతుంది. ఓకే. సో, ఈ కాట్రా వచ్చిన తర్వాత మనం డే 5 మనం దగ్గరలో శివకోరి అని ఒక ప్లేస్ ఉంటుంది. హ్మ్. చాలా హ్మ్. విశేషమైనటువంటి ఒక శివుడికి సంబంధించినటువంటి ఒక దేవాలయం. సో, శివకోరి చూసుకొని మనం డే 5 ఇక్కడ హాల్ట్ చేసి, డే 6 మార్నింగ్ మనం ఒక 221 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి, శ్రీనగర్ అనేటువంటి ఒక పాయింట్‌కి వెళ్ళిపోతాం. రైట్. సో, ఈ శ్రీనగర్ వెళ్ళేటువంటి దారిలోనే ఇప్పుడు కొత్తగా మోడీ గవర్నమెంట్ టనెల్స్ అన్నీ గూడా వేయడము, చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక రోడ్స్ కొండలను తవ్వి చాలా రోడ్స్ వేశారు. సో, ఓకే. చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఓన్లీ ఫర్ అమర్నాథ్ దర్శనం కోసం. హ్మ్. హ్మ్. మనం గమనిస్తే శ్రీనగర్ నుంచి మొదలుపెడితే, ఈ అమర్నాథ్ గుహ దర్శనం వరకు దాదాపుగా ఒక 2-3 వేల మంది పోలీసులు మనకు కాపలా కాస్తూ ఉంటారు మన సర్వీసెస్ కోసం. ఓకే. సో, అడుగడుగున నిద్రాహారాలు మాని, మనకు ఆ దైవ దర్శనం కోసం సహకరించేటువంటి వారిని చూస్తే, దేశభక్తి అంటే ఏంటనేటువంటిది ఇక్కడ అర్థమవుతుందమ్మ మనకు. ఓహ్! సో, రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి వాళ్ళని చూస్తే. అంటే హ్మ్. ఇంతమంది సపోర్ట్ చేస్తే మనం ఈ యాత్రకు వెళ్ళగలుగుతున్నామా అనేటువంటిది. సో, ఈ హ్మ్. శ్రీనగర్ వెళ్ళిన తర్వాత ఈ శ్రీనగర్‌లో మనం ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క పీఠం ఒకటి, లోకల్‌లో ఉన్నటువంటి ఒక గార్డెన్ ప్లేసెస్, తర్వాత లేక్స్ అవన్నీ కూడా పూర్తి చేసుకొని, ఈ శ్రీనగర్‌లో మనం డే 6 నైట్ హాల్ట్ చేసి, డే 7 లోకల్ సైట్ సీయింగ్స్ పూర్తి చేసుకొని, మనం డే 8 శ్రీనగర్ నుండి ఈ అమర్నాథ్ బేస్ క్యాంప్ అయినటువంటి బాల్టాల్ అనేటువంటి ప్లేస్‌కి వెళ్తాం. హ్మ్. అమర్నాథ్‌కి 2 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. ఒకటి బాల్టాల్, ఇంకోటి పెహల్గామ్ అనేటువంటి ఒక ప్లేస్. హ్మ్. పెహల్గామ్ నుంచి మనకు చాలా డిస్టెన్స్ పడుతుంది. ఆల్‌మోస్ట్ 2-3 రోజులు పడుతుంది. ఈ ఓకే. బాల్టాల్ అనే ప్లేస్ నుంచి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే కాబట్టి సేమ్ డేలో వెళ్లి రావచ్చు. ఓకే. కాబట్టి మనం ఈ బాల్టాల్ బేస్ క్యాంప్‌కి వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం టెంట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా హోటల్స్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేము. హ్మ్. ఆ ఉన్న టెంట్సే చాలా ఫెసిలిటీస్‌తో ఏర్పాటు చేసుంటారు. హ్మ్. సో, ఈ బాల్టాల్ అన్నటువంటి ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నైట్ స్టే చేసి డే 9 మనం ఒక 10 కిలోమీటర్స్ బై వాక్ కానీ, హ్మ్. లేదంటే గుర్రం గానీ, లేదా డోలీ గానీ, హెలికాప్టర్ గానీ హ్మ్. వీటిలో మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మనం మాక్సిమం ఒక 5-6 అవర్స్‌లో అమర్నాథ్ గుహకి మనం చేరుకోవచ్చు. ఓకే. సహజంగా ఇదంతా కూడా చిన్న దారి. హ్మ్. వెళ్ళే గుర్రము, వచ్చే గుర్రము. వెళ్ళే మనుషులు, వచ్చే మనుషులు. వెళ్ళే డోలీలు, వచ్చే డోలీలు. సో, 6 యాక్టివిటీస్ 6-7 ఫీట్ డిస్టెన్స్‌లో ఉన్న రోడ్లు తిరుగుతూ ఉంటాయి. హ్మ్. ఒక పక్కన లోయ, ఇంకో హ్మ్. పక్కన కొండ. హ్మ్. సో, ఈ ప్రదేశంలో మనం ట్రావెల్ చేసేటప్పుడు హడావిడి పడడం గానీ, లేతే అన్‌కాన్షియస్ సిట్యుయేషన్‌లో ఉండి మనం జాగ్రత్తగా లేకపోతే, ఇందాక మీరన్నట్టుగా హ్మ్. మన కళ్ళ ముందే ఒక గుర్రం పడడం చూస్తుండొచ్చు. హ్మ్. ఒక మనిషి కింద పడి మనం ఇబ్బందయ్యేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్త వ్యవహారం చేయకపోతే రిస్క్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అందుకే చెప్పడం ఓపిక ఉండాలి. హ్మ్. కనీసం గుర్రం మీద కూర్చొని జాగ్రత్తగా వెళ్ళేటువంటి ఓపిక ఉండాలి. దాంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. అవును. సో, మన ప్రయత్నం చేయాలి, ఓపిక ఉండాలి, భగవంతుని అనుగ్రహం కూడా తోడు కావాలి. సో, ఇన్నిటితో జరిగేటువంటి యాత్ర ఇది. హ్మ్. కాబట్టి ఈ యొక్క 10 కిలోమీటర్స్ ప్రశాంతంగా ట్రెక్ చేసి అమర్నాథ్ గుహ వరకు మనం వెళ్ళిపోతాం. హ్మ్. ఎవరైతే గుర్రం మీద వెళ్తారో వాళ్ళు కూడా 2 కిలోమీటర్స్ నడవాలి. హెలికాప్టర్‌లో వెళ్ళినా 2 కిలోమీటర్స్ నడవాలి. కానీ డోలీ ఎవరైతే తీసుకుంటారో వారిని మాత్రం డైరెక్ట్‌గా ఈ అమర్నాథ్ గుహ వరకు తీసుకొస్తారు. హ్మ్. సో, వారికి నడిచే అవకాశం ఉండదు. సో, పెద్దవాళ్ళు ఎవరన్నా వెళ్తూ ఉంటే మన వెయిట్‌ని బట్టి 15,000-20,000 చార్జ్ చేస్తారు. కానీ రిస్క్‌లెస్ జాబ్ అన్నమాట అది. సో, హ్మ్. అమర్నాథ్ వెళ్ళాలనుకున్నప్పుడు డోలీలో వెళ్తే ఇంతవరకు వెళ్లి దర్శనం చేసుకొని సేమ్ డేలోనే మళ్ళీ ఈవినింగ్ వరకు మనం బాల్టాల్ వచ్చేసేయొచ్చు సేఫ్‌గా. ఓకే. ఒక్క పర్సన్‌కి 15,000 అండి? మన యొక్క బరువుని ఒక నలుగురు మోస్తూ హ్మ్. వారి బరువుని వారు మోసుకోవడమే కష్టంగా భావించేటువంటి హై ఆల్టిట్యూడ్‌లో హ్మ్. మన నలుగురు మోస్తూ, ఆ నలుగురు పాపం ఒక్కొక్కరు ఒక 2, 3 వేలు పంచుకున్నా గూడా, ఒక రోజుకి ఆ 15,000 రూపీస్‌కి పైన
వెళ్ళినటువంటి ఒక వారు అయ్యో! ఇంతటి దర్శనం నాకు చేయించారని తిరిగి మళ్ళీ ఇంకో 5,000, 10,000 కల్పిస్తారు తప్ప దాన్ని ఎవరు ఎక్కువగా భావించరక్కడ. ఓకే. అంటే నేను అడిగేది ఏమిటి అంటే దాని అది యొక్క ఎక్కువ తక్కువ అని కాదు. యెస్. అంటే ఒక్కళ్ళకి అంత చార్జ్ చేస్తారా అని యాహ్! అక్కడ 15,000. ప్రీపెయిడ్ వాతావరణం ఉంటది. ఓకే. ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు వారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సొస్తది కాబట్టి, హ్మ్. ఆ హ్మ్. యొక్క పర్సన్ బట్టి వెయిట్‌ని బట్టి తీసుకుంటారు. సో, ఈ బాల్టాల్ ప్లేస్‌కొచ్చిన తర్వాత తిరిగి మనం డే 9 స్టే చేస్తాము. డే 10 మళ్ళీ మనం శ్రీనగర్‌కొచ్చి స్టే చేసేస్తున్నాము. డే 11 మనం ఇక్కడ నుండి 244 కిలోమీటర్స్ దూరంలో జమ్మూ ఉంటుంది. జమ్మూ నుండి మళ్ళీ మనం అమృత్సర్ వెళ్ళిపోతున్నాము. 212 కిలోమీటర్స్. ఇది కొద్దిగా లెంతీ డిస్టెన్స్ ఉంటుంది. బట్ అంతా కూడా నేషనల్ హైవేనే. హ్మ్. సో, మనం డే 10 వెళ్లి అమృత్సర్‌లో స్టే చేస్తున్నాం. డే 11 మనం అమృత్సర్‌లో గోల్డెన్ టెంపుల్ గోల్డెన్. దర్శనం చేసుకోవడం, జలియన్ వాలా బాగ్ ఇవన్నీ చూసుకోవడం, హ్మ్. అక్కడ నుండి పూర్తి చేసుకొని, మనం ఒక 31 కిలోమీటర్స్ దూరంలో వాఘా బార్డర్ అని మన ఇండియా, పాకిస్తాన్ బార్డర్ ఉంది. హ్మ్. సో, ప్రతి ఇండియన్ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్లి, ఒకసారి ఆ వాఘా బార్డర్‌లో మన యొక్క దేశభక్తి చూస్తే, అసలు ఇంత గొప్ప దేశంలో మనం పుట్టామా అనిపిస్తది. హ్మ్. ఈవినింగ్ అక్కడ ఇండియా, పాకిస్తాన్ గేట్స్ ఓపెన్ చేసి, మన ఫ్లాగ్స్ ఏవైతే ఎగురుతూ ఉంటాయో వాటిని డౌన్ చేసి, షేక్ హ్యాండ్ తీసుకొని, మన యొక్క మిలిటరీ విన్యాసాలన్నీ కూడా చేసి, చాలా విశేషంగా ఉంటదదంతా గూడా. ఈవినింగ్ 5-7 వరకు జరుగుతుందది. అది చూసుకొని అక్కడ నుండి బ్యాక్ టు ఢిల్లీ వచ్చేసి, ఢిల్లీ నుంచి మనం ఏ ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నామో మన గమ్యస్థానానికి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ఓకే. ఇది 12 డేస్ టూర్ కాబట్టి, ఈ 12 డేస్ యాత్ర చేయడంలో ఇబ్బంది అనుకున్నప్పుడు, ఓన్లీ వైష్ణవి అండ్ అమర్నాథ్ కూడా కవర్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా మనం జమ్మూ బేస్ చేసుకోవాలి ఎయిర్‌పోర్ట్. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలీదు. ఎప్పుడు ఫ్లైట్స్ ఫ్లై కావో తెలీదు కాబట్టి, సర్టెనిటీ ఉండదు కాబట్టి, జమ్మూ బేస్ చేసుకుంటే అమర్నాథ్ యాత్ర చేయడానికి కేవలం 4 డేస్‌లో కూడా పూర్తి చేసుకొని రావచ్చమ్మా. రైట్. చాలా అంటే చాలా చక్కగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు చెప్పినటువంటి ఈ బోర్డర్ ఏదైతే ఉందో మా మదర్ చూసారండి యాక్చువల్‌గా. చాలా అంటే గురువుగారు చెప్పింది మాత్రం 100% వాస్తవం అండి. అంటే మిగిలిన ప్లేసెస్ దాని గురించి నేను చూడలేదు. నాకు తెలీదు. మా ఫ్యామిలీలో మిలిటరీ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మా ఇంట్లో జరిగిన ఒక సిట్యుయేషన్ అన్నమాట అది. మా మదర్ చూసారు. నిజంగా జీవిత కాలంలో ఒక్కసారైనా అది చూడాలి అని చెప్పారన్నమాట. నాకు కళ్ళకి కట్టినట్టుగా అనిపించింది. మీకెలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. 100% మీరు కూడా యాత్ర చేయాలి అని ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియో చూసాక అని కూడా అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. భరత్ శర్మ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు యాత్రకి సంబంధించిన ఇంకా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. గురువుగారు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఈ 12 రోజుల యాత్ర కాకుండా 4 రోజుల్లో కంప్లీట్ చేయడం, ఎలా కంప్లీట్ చేయాలి, మీరు ఎంత పేమెంట్ ఇవ్వాలి, ఇవన్నీ విశేషాలు తప్పకుండా ఫోన్‌లో చెప్పడం జరుగుతుంది. లేదా మీరు ప్రత్యేకంగా కూడా మీట్ అవ్వచ్చు. సో, మరో మంచి యాత్రతో, మరో మంచి యాత్రా విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.